యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం. సో మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో మనం చూసుకున్నట్లయితే యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ రంగాల అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వాళ్ళు నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటికే దృష్టి పెట్టాలని సూచించారు. తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో ఈ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ఇన్ఫర్మేషన్ సలహాదారులతో ముఖ్యమంత్రి అయితే సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ డిజైన్, సెన్సర్స్, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయన్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తుందని చెప్పారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రోత్సహిస్తుందని కూడా చెప్పారు. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా కావాలని చెప్పేసి అన్నారన్నమాట. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహిస్తున్నట్టు ఆయన అయితే అన్నారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం కూడా ఏర్పాటు అవుతుందని, తిరుపతిలో ఏర్పాటు చేసే ఏపీ ఫస్ట్ వ్యవస్థ ఈ అవసరాలను తీర్చేలా ఉంటుందన్నారు. రాష్ట్రంలో యువతకు సహకరించేలా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే ఏపీలో ఉన్న నిరుద్యోగులకు సంబంధించి వారికి శిక్షణ ఇచ్చేందుకు అతిపెద్ద రీసెర్చ్ సెంటర్లు అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.